హాయ్, నేను మీ మనది. ఇవాళ నేను నీట్ వెయిటేజ్ అండ్ టైం మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెయిటేజ్ లోకి వెళ్తే బయాలజీ నుంచి 90 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 45 అండ్ కెమిస్ట్రీ నుంచి 45 క్వశ్చన్స్. టోటల్ 180 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ మనం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మనకి ప్లస్ 4 మార్క్స్ యాడ్ అవుతుంది. అదే మనం నెగిటివ్ గా ఆన్సర్ చేస్తే -1 మార్క్ కట్ అవుతుంది. సెకండ్ వెయిటేజ్ లోకి వెళ్తే మనం బయాలజీలో వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ వెయిటేజ్ టాపిక్స్ హ్యూమన్ ఫిజియాలజీ 15 to 18 క్వశ్చన్స్ వస్తాయి. ప్లాంట్ ఫిజియాలజీ 10 to 8 క్వశ్చన్స్ వస్తాయి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్ దీంట్లో కూడా సేమ్ 10 to 8 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్ దాంట్లో మనకి 10 to 8 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ జనరిక్ ఎవాల్యూషన్ దీంట్లో కూడా మనకి 15 to 18 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి ఉంటాయి కాబట్టి 340 ప్లస్ స్కోర్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 1.5 hours లో ఫస్ట్ బయాలజీని అటెంప్ట్ చేయండి. కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 15 to 18 క్వశ్చన్స్ వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ 10 to 12 క్వశ్చన్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 10 to 12 క్వశ్చన్స్. కెమిస్ట్రీలో ఈజీగా పాస్ అవడానికి టిప్ ఏంటంటే ఫార్ములాస్ తరువుగా ప్రిపేర్ అవ్వాలి. ఫిజిక్స్ ఫస్ట్ మెకానిక్స్ 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ మోడర్న్ ఫిజిక్స్ 8 to 10 క్వశ్చన్స్. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం సేమ్ 8 to 10 క్వశ్చన్స్. లాస్ట్ ఫైనల్ ఆప్టిక్స్ నుంచి 5 to 7 క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.